లాస్ట్ ఇయర్ సంబంధించి అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని ఒకసారి మీకు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 75,000 వరకు లోన్ ఇస్తున్నాం. ఎవరైనా అప్లికేషన్ పెడితే 75,000 వరకు లోన్ ఉంది. కానీ తక్కువ మంది అప్లికేషన్స్ పెడుతున్నారు. మనకి ఇంకా కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంది. సో దానికోసము మనకి ప్రతి నెల ఎక్కువ ఫండ్ మిగులుతా ఉంది. సో అందుకని ఆ లోన్ అమౌంట్ పెంచుతున్నాము. పెంచితే బాగుంటుంది. 75,000 నుంచి 1 lakh చేస్తున్నాము. సో 1 lakh చేద్దామా? మనకి ఎక్కువ బెనిఫిట్, మీ అందరికీ ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టు కొన్ని రెజల్యూషన్స్, కొన్ని చేంజెస్ చేస్తున్నాము. వాళ్ళు చెప్తారు, జాగ్రత్తగా వినండి. సో యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా రిటైర్ అయితే సొసైటీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఈ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ కి 2,000 వర్త్ గిఫ్ట్ ఇస్తున్నాము. దాన్ని పెంచేసి 3,000 కి పెంచే ప్రపోజల్ పెడుతున్నాము. ఇఫ్ యూ అగ్రీ రేజ్ యువర్ హ్యాండ్. 1 lakh లిమిట్ పెట్టుకున్నాము. 1 lakh కన్నా రూపీ ఇవ్వాలంటే బయట అమెండ్మెంట్కి వెళ్ళాలి. సార్ ఇప్పుడు జనరల్ బాడీ 2 lakhs డిసైడ్ చేయడం కాబట్టి అమెండ్మెంట్కి వెళ్తాము. 15 days వస్తుంది. ఆ అమెండ్మెంట్ కార్డు వచ్చిందంటే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అంటే మన బైలాస్ లో ఒక మనిషికి 1 lakh వరకే లోన్ ఇవ్వచ్చు అని మనం స్టార్టింగ్ లో ఒకటి బైలా పెట్టుకున్నాము. అది పెంచేసి 5 lakhs కి అది చేంజ్ చేస్తున్నామని బైలా. అంటే ఒక మనిషికి మాక్సిమం 5 lakh వరకు లోన్ ఉండొచ్చు ఒక టైం. అది కూడా అమెండ్ చేస్తాం. ఇఫ్ యూ అగ్రీ మీరు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. నాకు చాలా మంది అడిగారు సార్, ఆ పిల్లలు ఎంప్లాయ్మెంట్ పాస్ అయ్యారు, దానికైనా స్కాలర్షిప్ మన కోఆపరేటివ్ ఏమైనా స్కాలర్షిప్ ఇస్తారా ఏమైనా అని అడుగుతున్నారు సార్. చాలా ఆధ్వర్యంలో సజెషన్స్ మేరకు జరుగుతుంది సార్. ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సంస్థ అనేది డబ్బులతో కూడుకుంది సార్. హోమ్ గార్డ్స్కి ఏదో చేయగా ఉంటుందని ఇది ఏర్పాటు చేసుకున్నాం సార్. తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది దాకా నడిచింది సార్. ఇప్పుడు చేసిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఇలా వెలుగుగా కొంచెం పెంచుకుంటూ పోతే బాగుంటుంది సార్. అంతా ఒకేసారి కాకుండా ఇది తమ చేసిన ప్రపోజల్స్ చాలా బాగుంది సార్. నమస్కారం సార్. చేయగలిగితే వాళ్ళు కూడా రావచ్చు. ఓకే, సో చూసుకొని ఓకే ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ అవుతుంది. అది దానికి ఏమైనా సంబడి ఇంట్రెస్టెడ్ ఓకే. సో ఇంకెవరైనా